అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. చాలా రోజుల నుంచి నా సబ్స్క్రైబర్ ఒకరు తమలపాకు రసం చేయమని చెప్తా ఉన్నారు. ఇవాళైతే నాకు కుదిరింది, చేయబోతున్నాను. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేత తమలపాకులు తీసుకోవాలి. ఇలా తీసుకొని అంతా ఒకేలాగా తీసి పెట్టుకొని ఈ కాడలన్నీ ఒకేలా ఇలా పెట్టేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఈ కాడలతో కట్ చేసుకొని కింద ఈ తొట్టుకుని కూడా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఇలా అన్నీ ఒకేలా పెట్టి కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్ది నీళ్ళు పోసుకొని ఫైన్గా ఆడించి తీసుకోవాలి. రసం పౌడరు, మిరియాల పౌడరు, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, టమాటా పేస్టు, తమలపాకు రసం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఒక 2 రెమ్మలు వేసుకోవాలి. టమాటా పేస్ట్ ఫైన్గా ఆడించేసి కొద్దిగా వడగట్టేసి తీసుకున్నాను. ఆ పిప్పంతా తీసి ఇలా వడగట్టి తీసుకున్న టమాటా రసాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా మనకి ఎంత నీళ్ళు కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక ముగ్గురికి సరిపడినట్టుగా అయితే నేను రసం చేస్తున్నాను. ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడైతే ఉప్పు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే రసం పౌడర్ వేసుకోవాలి. నేను వచ్చి ఎంటీఆర్ రసం పొడి వేసాను. ఇప్పుడు మనం దీనికి కారపొడి ఏం వేయలేదు కాబట్టి ఇప్పుడైతే మిరియాల పొడి అయితే వేసుకోవాలి. ఇలాగా మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇంకా స్మెల్ బాగుంటుంది ఈ రసం అయితే. ఒకసారి మీరు తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగానే ఆడించి పెట్టుకున్న తమలపాకు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేసుకొని కలుపుకొని చూసుకోవాలి. వగరు ఎక్కువగా అనిపిస్తే తగ్గించేసుకోవాలి. పర్వాలేదు అనుకుంటే మొత్తం రసాన్ని ఇలా వేసుకోవాలి. నేనైతే మొత్తం వేసుకున్నాను. ఇలా బాగా మరిగించాలి. కొద్దిగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. నాకైతే కొద్దిగా ఉప్పు సరిపోలేదు, ఉప్పు అయితే వేసుకున్నాను. ఇలా బాగా మరిగిన తర్వాత తమలపాకు రసాన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తుంచి పెట్టుకునే ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు. ఇలా బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు తమలపాకు రసంలో తిరగమాత ఇలా పోసుకోవాలి. తమలపాకు వచ్చి హెల్త్కి చాలా మంచిది. దాంట్లో కాల్షియం ఉంటుంది. రోజు ఒక్క తమలపాకు అయినా సరే నవలితే చాలా మంచిది. తమలపాకులో సున్నం పెట్టకుండా నవలాలి, అప్పుడే మంచిది. కొంతమందికి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా రోజు ఒక తమలపాకు తింటే చాలా మంచిది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.